తెలంగాణలో పోలీసు శాఖ డీజీపీ గారి చేతిలో లేదు. ముఖ్యమంత్రి ఆయన కుటుంబం ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తూ ఈ శాఖనంతా కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నారనడానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్టు, అదేవిధంగా హరీష్ రావు గారి మరి మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అరెస్టు. ఇలా ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మరి నేను కూడా ఇదే డిపార్ట్మెంట్లో దాదాపుగా 26 సంవత్సరాలు పనిచేసిన మా సర్వీస్లో ఎప్పుడు కూడా ఇంత పక్షపాత వైఖరి పోలీసుల నుంచి చూడలేదు. ఇలా ఎంత ఘోరం అండి. ఒక సామాన్య పౌరుడు పోలీస్ స్టేషన్కు పోతే ఆయన ఇచ్చిన కంప్లైంట్కు కనీసం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ను జీడీలో అంటే జనరల్ డైరీలో ఎంటర్ చేయాలి. మరి ఈ సామాన్య పౌరుడు పక్క పెట్టి ఇప్పుడు ఇవాళ ఒక ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే, ఈయన ప్రోటోకాల్లో చీఫ్ సెక్రటరీ కన్నా పైన ఉంటాడు ఎమ్మెల్యే. ఆయనకు ఎన్నో ప్రివిలేజెస్ ఇచ్చింది భారత రాజ్యాంగం. అలాంటి ఎమ్మెల్యే ఈరోజు పోలీస్ స్టేషన్కి అపాయింట్మెంట్ తీసుకొని పోయిండు. ఆయన కౌశిక్ రెడ్డి గారు ఏదో మన గేట్లు తోసుకొని పోలేదు, ఏసీపీ గారు అపాయింట్మెంట్ తీసుకొని పోయిండు. పోతే ఆయన కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఏసీపీ అక్కడ ఉండకుండా పారిపోవడం, అదేవిధంగా సిఐకి ఇష్టం లేకుండా ఆయన కూడా పారిపోకపోతే ఏం చేస్తాడు? అసలు ఆ ఎమ్మెల్యే ఎందుకు పోయిండు? తనకు రేవంత్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నది. ఇంతకుముందు ఇదే సైబరాబాద్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో, ఇదే గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లో, కొండాపూర్లో పోలీసు బందోబస్తుతోని అరికపూడి గాంధీ అని షేర్లింగపల్లి ఎమ్మెల్యే వచ్చి కౌశిక్ రెడ్డి గారిని హతమార్చడానికి 100 మంది అనుచరులతో వచ్చి ప్రయత్నం చేసిండు. నా ప్రాణాలకు భయం ఉన్నది. ఆ రోజు కౌశిక్ రెడ్డి గారితో నేను ఇదే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణ భవన్కు పోయేటప్పుడు కౌశిక్ రెడ్డి గారికి 2-3 కాల్స్ వచ్చినాయి. షేర్లింగపల్లి నుంచి అరికపూడి గాంధీ అనుచరులు, బిడ్డ నువ్వు ఇక్కడ ఎట్లుంటావో మేము చూస్తాం, నీ బిడ్డ ఏ స్కూల్కి పోతుందో మాకు తెలుసు, నీ సంగతి చూస్తామని చెప్పి బెదిరిస్తే ఆ రోజు ఆయన మళ్ళీ పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన సెల్ ఫోన్ ట్యాప్ అవుతున్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకొరకే ఇవన్నీ రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు. రేవంత్ రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఉల్టా ఆయన మీద కేసు బుక్ చేయడం ఏంది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇవాళ కేటీఆర్ గారి మీద 6 కేసులు పెట్టిండ్రు, హరీష్ రావు గారి మీద 5 కేసులు పెట్టిండ్రు. అదేవిధంగా ఇంకా ఎంతోమంది మీద పట్నం నరేందర్ రెడ్డి కేసు అయితే అత్యంత ఘోరమైన కేసు అది. ఆయనకు ఆ లగచర్లలో జరిగిన ఘటనకు ఏమాత్రం సంబంధం లేదు. కలెక్టర్ ఓపెన్గా చెప్తున్నాడు, అయ్యా నా మీద దాడి జరగలేదని చెప్తున్నాడు. అయినా కూడా పట్నం నరేందర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఉదయం పార్కులో వాకింగ్ చేస్తుంటే మఫ్టీలో పోలీసులు వచ్చి ఒక క్రిమినల్ ఎత్తుకపోయినారు. ఇవాళకి 25 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు. పోలీసులు ఆయన చెప్పని నేర ఒప్పుకోలు పత్రం రాసిండ్రు, కన్ఫెషన్ స్టేట్మెంట్ రాసిండ్రు. ఆయన కోర్టు నుంచి, ఆయన జైల్లో నుంచి లాయర్ను పిలిపించి పట్నం నరేందర్ రెడ్డి నేను పోలీసు వాళ్ళకి ఈ విషయాలు చెప్పలేదు, నాకు ఆ ఘటనకు సంబంధం లేదు అని చెప్పినా కూడా ఈరోజు పోలీసు వాళ్ళు ఆయనను రిలీజ్ చేయడం లేదు. ఇలా హరీష్ రావు గారిని ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఒక సీనియర్ మినిస్టరు, ఒక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. అదేవిధంగా మరి కౌశిక్ రెడ్డిని ఎందుకు పెట్టిండ్రు? ఇవన్నీ ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. సుప్రీంకోర్టు అవినీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో చాలా క్లియర్గా చెప్పింది. 7 సంవత్సరాల కన్నా తక్కువగా పనిష్మెంట్ ఉన్న అన్ని సెక్షన్స్ కూడా ఈరోజు స్టేషన్లో బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పింది. ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యేని కూడా నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? రేపు అసెంబ్లీలో ఆయన వాళ్ళ ప్రజల గురించి మాట్లాడాలి, రైతుల గురించి మాట్లాడాలి, గురుకుల విద్యాలయాల గురించి మాట్లాడాలి, అదేవిధంగా నిరుద్యోగుల గురించి మాట్లాడాలి. ఇక్కడ ప్రజల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఎన్నో మోసాల మీద మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడొద్దని కసితోని ఇవాళ హరీష్ రావు గారిని, కౌశిక్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లలో పెట్టిర్రు. ఎన్ని రోజులు పెడతారు మీరు? ఇలా మేము ఇచ్చిన ఏ కంప్లైంట్ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీతో తెలంగాణ ప్రజలకు ఓపెన్గా చెప్పలేనంత ఘోరమైన భాషలో, రాయలేని భాషలో ఇలా కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ గారిని ఘోరంగా తిట్టిండు. బెడకు పేగులు వేసుకుంటా అని చెప్పి, లాగుల్లో తొండలు ఏడుస్తా అని చెప్పి ఇంకా ఘోరమైన మాటలు అన్నీ మాట్లాడినరు. వాటిలో ఒక్క దగ్గర కూడా పోలీసులు సోమోటో కేసు రిజిస్టర్ చేయలేదు. అదే కేటీఆర్ గారు మూసీ నది బాధితుల కోసం, మూసీ సుందరీకరణ బాధితుల కోసం కిషన్ బాగ్లో పోయి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడ కిషన్ బాగ్ కేసు, బౌద్ధుర్పుర కేసు తీసుకుపోయి ఊట్నూరులో రిజిస్టర్ చేసిండ్రు. అంటే దీని అర్థమైంది ఇవాళ డీజీపీ కంట్రోల్లో లేదు పోలీస్ డిపార్ట్మెంటు. గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లో ఏం రాయాలనో రాసిస్తున్నారు.
అది తీసుకుపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లకు పంపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవుతున్నది. రాత్రికి రాత్రి వచ్చి ఇవాళ నాయకులను ఎత్తుకొని పోయి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మేజిస్ట్రేట్ల ముందర ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఉన్నదా మరి రాజ్యాంగం? ఒకవైపు రాహుల్ గాంధీ నువ్వేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు, ఇక్కడనేమో అదే రాజ్యాంగం మాకు ఇచ్చిన స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19, అదేవిధంగా జీవించే హక్కు ఆర్టికల్ 21, ఇవి రెండు కూడా రాజ్యాంగం మాకు ఇచ్చింది. కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తున్నావు. నేను పోలీస్ అధికారులకు చేతులు జోడించి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపు నుంచి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా దయచేసి మీరెవ్వరు కూడా భయపడకండి. ఏ పార్టీ కూడా అధికారంలో శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉండేది కేవలం రాజ్యాంగం మరియు చట్టం మాత్రమే. మీరు భయపడుతున్నారు. మీరు బెయిలబుల్ సెక్షన్లలో మేజిస్ట్రేట్ల దగ్గర పంపిస్తున్నారు, తప్పు పంచనామాలు రాస్తున్నారు, తప్పు కన్ఫెషన్లు రాస్తున్నారు. మీరు ఎఫ్ఐఆర్ మావి చేయడం లేదు, మీరు జీడీ ఎంట్రీలు పెట్టడం లేదు, కనీసం మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ ఉంటాడు, రేపు పోతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డిలు. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు తప్పకుండా చట్ట ప్రకారంగానే డ్యూటీ చేయాలి. ఇవాళ ఉంటుంది పోస్టింగ్, ఇవాళ గచ్చిపోలు ఉంటావు, రేపు ఇంకో దగ్గరికి పోతావు, రేపు సిఐడి ఉంటావు, రేపు ట్రాఫిక్ పోతావు. కానీ ఇవి మీరు ఎప్పుడైతే సమర్థంగా పనిచేస్తారో అప్పుడే మరి అందరు కూడా ప్రజలు హర్షిస్తారు. మా పార్టీ కూడా గుర్తిస్తుంది, మొత్తం తెలంగాణ కూడా మిమ్మల్ని గుండెలు పెట్టుకొని కాపాడుకుంటుంది. మీరు ఈ విధంగా వీళ్ళు చెప్పిన అక్రమ ఆర్డర్లు తీసుకొని రాత్రి అక్రమంగా కేసులు చేసి మరి బెయిల్ ఇవ్వాల్సిన కేసుల్లో కూడా మేజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేసి జైళ్ళల్లోకి దోసి మమ్మల్ని జైళ్ళల్లో టార్చర్లు పెట్టి పోలీస్ స్టేషన్లో టార్చర్లు పెట్టి చేస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా చాలా ఇబ్బందులు పడతారు. అందుకొరకే దయచేసి మీరు చట్ట ప్రకారంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు ఎట్టి పరిస్థితులు కూడా చట్ట వ్యతిరేకమైన ఆదేశాలు తీసుకోకండి. మరి అదేవిధంగా నేను తెలంగాణ పిల్లలకు కూడా చెప్తున్నా, ఇలా మరి ముఖ్యమంత్రి సొంత సోదరుల పేర్లు పెట్టి సూసైడ్ చేసుకున్న ముఖ్యమంత్రి సొంత గ్రామంలో అక్కడ కూడా మరి పోలీసులు ఎఫ్ఐఆర్లో రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు పెట్టలేని పరిస్థితి. అంటే తెలంగాణలో ఎంత అరాచక పాలన నడుస్తున్నది, ఎంత పక్షపాత పాలన నడుస్తున్నది అనేది మీరు ఒకసారి గమనించాలి. దీనికి వ్యతిరేకంగా మేము తప్పకుండా పోరాడతాం. ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికి కూడా నమ్మకం ఉన్నది. మేము హైకోర్టు పోతాం, సుప్రీంకోర్టు పోతాం, అదేవిధంగా జాతీయ మానవ హక్కుల సంస్థకు కూడా పోతాం. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను మేము తప్పకుండా కాపాడుకుంటామని చెప్తూ మరొకసారి జై తెలంగాణ. జై తెలంగాణ.